ఇంట్లోనికి ప్రవేశించే ముందు ఒక ఫ్లోర్ మ్యాట్‌ని ఉపయోగిస్తాం. దాని మీద కాలు పెట్టి ఆ బురదనో, మట్టినో, మలినములనో తుడిచేసి, తీసివేసి మాత్రమే ఇంట్లోనికి ప్రవేశిస్తూ ఉంటాం. చెప్పులు గూడా ఇంటి బయట వదిలి ఇంట్లోనికి వెళ్తూ ఉంటాం. బూట్లు కూడా ఇంటి బయట వదిలి ఇంట్లోనికి వెళ్తూ ఉంటాం. ఎప్పుడైనా గానీ డైరెక్ట్‌గా ఇంట్లోకి వెళ్తే ఇంట్లో వాళ్ళు గూడా అరుస్తారు. ఆ ఫ్లోర్ మ్యాట్‌లో తుడుచుకొనొచ్చావా లేదా అని చెప్పి ఇంట్లో వారు కూడా కొంత హెచ్చరికలు చేస్తూ ఉంటారు గదా! అంటే బయట ఉన్నటువంటి మలినములు ఇంట్లోనికి ప్రవేశించటానికి వీలు లేదు అని చెప్పి ఆ ఫ్లోర్ మ్యాట్‌ని, డోర్ మ్యాట్‌ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలానే బయట కూడా మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. బహుశా చాలా మంది మీద కోప్పడుతూ ఉంటాం. చాలా మందితో మనకు శత్రు భావం ఉండుండొచ్చు. లేపోతే చాలా పనుల ఒత్తిడితో, టెన్షన్స్‌తో మనం ఇంట్లోనికి వస్తూ ఉంటాం. చాలా సార్లు పనుల భారము మనము ఇంటి వారి మీద చూపిస్తూ ఉంటాం. ఎవరి మీదో ఉన్నటువంటి కోపాన్ని ఇంటి వారి మీద మనం చూపించి, ఇంట్లో ప్రశాంతత లేకుండా చేసుకుంటూ ఉంటాం. ఉద్యోగ భారము ఇంట్లోనికి రావడానికి వీలు లేదు. ఇంట్లో ఉన్నటువంటి భారము ఉద్యోగం మీద పడటానికి వీలు లేదు. ఎక్కడ టెన్షన్స్ అక్కడే వదిలిపెట్టినప్పుడు మన జీవితం సాఫీగా, ప్రశాంతంగా, చాలా భద్రంగా ముందుకు సాగుతది అంతే తప్ప, అక్కడ ఉన్నటువంటి చెత్తని ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదు. ఇంట్లో ఉన్నదాన్ని బయటికి తీసుకొని రావడానికి వీల్లేదన్న రీతిగా, మనము బయట నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మలినములు ఏ విధంగా అయితే ఫ్లోర్ మ్యాట్‌లో తుడిచివేసి ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటామో, మన ఉద్యోగ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, వ్యాపార జీవితంలో ఉన్నటువంటి టెన్షన్స్‌ని ఇంట్లోనికి తీసుకొని రావడానికి వీలు లేదు. ఇంట్లో ప్రవేశపెట్టడానికి వీలు లేదు. నీ ఇంట్లో సమాధానము, శాంతి, అందరి మధ్యలో కూడా సహృదయము, అందరి మధ్యలో కూడా సుహృద్భావ వాతావరణం కావాలని కోరుకుంటున్నావా? బయట ఉన్నటువంటి టెన్షన్స్‌ని ఇంట్లోనికి తీసుకొని రావద్దు. బయట ఉన్నటువంటి నీ యొక్క ఒత్తిడులని, బయట ఉన్నటువంటి శత్రుత్వాన్ని, బయట ఉన్నటువంటి కోపాన్ని, బయట ఉన్నటువంటి ద్వేషాన్ని, బయట ఉన్నటువంటి ఏ రకమైనటువంటి తప్పుడు అభిప్రాయాలని నీ ఇంట్లోనికి ప్రవేశించే ముందు తుడిచేసేయి, పక్కన పెట్టేసేయి. మలినములను, ఆ బురదని, ఆ మానసిక మలినములను తుడిచేసి ఇంట్లోనికి ప్రవేశించు. నీ ఇంట్లో హ్యాపీనెస్ ఉంటది. నీ ఇంట్లో సమాధానం ఉంటది. నీ ఇంట్లో నవ్వు ఉంటది. నీ ఇంట్లో అందరి మధ్యలో కూడా ప్రేమ, సమాధానముతో నీ ఇల్లు ఎప్పుడూ కూడా వర్ధిల్లుతూ ఉంటది. ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ.